దేవుడా, ఈ షాప్లోనైనా పని దొరికేలా చూడు తండ్రి. నా షాప్లో పని చేయడానికి కుర్రోడు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అన్న, నేను జాయిన్ అవుతాను. ప్రస్తుతానికి అయితే ఏమీ అవసరం లేదు. అలా అనకండి భయ్యా, కొద్ది కష్టాల్లో ఉన్నాను, కొంచెం ఏమైనా అవకాశం ఉంటే చూడండి. సరే అయితే జాగ్రత్తగా చేసుకో. మరి బయట పని ఉంది, నాకు కొంచెం చూసుకొని వస్తాను. ఏమన్నా బేరం వస్తే జాగ్రత్తగా చూసుకో. సొంత షాప్లా చూసుకుంటానన్నా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, పర్లేదు. భయ్యా ఇది బట్టల షాప్ అన్నా? లేదు భయ్యా, బేకరీ షాప్ ఇది. దిల్ పసంద్ ఇమ్మంటావా, ఎగ్ పఫ్ ఇమ్మంటావా? ఏం వద్దు కానీ కూలికే కొట్టి పాటలు చేసే భయ్యా. ఎటు కావాలి భయ్యా? మా ప్రెసిడెంట్ గారు పోయారు, ఓ తెల్ల పంచి ఒకటి కావాలండి. అర్రే, మన దగ్గర పంచి లేదే, ఏదో మేకప్ చేద్దాం. భయ్యా, తెల్ల పంచి కంటే ఈ షర్ట్ పట్టుకెళ్ళండి భయ్యా, మీ ప్రెసిడెంట్ గారు అందరికంటే సెంటర్ పెట్టేలా కనబడతారు. ఏంట్రా నేను అడిగింది ఏంటి, నువ్వు ఇచ్చింది ఏంటి? భయ్యా, నా సైజ్ మంచి షర్ట్లు చూపించు. చూడండి సార్, మంచి మంచి అన్ని చూపిస్తున్నాను. కలర్ లో, ఈ డిజైన్ లో, ఈ సైజ్ లో, ఈ రేట్ లో నాకు మంచి షర్ట్ చూపించు. ఏటన్నా అది? ఈ కలర్ లో, ఈ డిజైన్ లో, ఈ సైజ్ లో, ఈ రేట్ లో మంచి షర్ట్ పడి అమ్మా నాకు. అన్నా, ఈ కలరు, ఈ డిజైన్ లో, ఈ సైజులో, ఈ రేట్లో లేదన్నా. మనం అలాగని చెప్పేసి ఈ డిజైను, ఈ సైజులో, ఈ రేట్లో, ఈ కలర్లో లేదు. మనం అలాగని చెప్పేసి ఈ రేట్లోని, ఈ సైజులో, ఈ డిజైన్లో, ఈ కలర్లో లేదన్న. నువ్వు చెప్పింది ఏమి నాకు అర్థం కాలేదు. ఏదో నచ్చింది, నచ్చింది ఇచ్చే. అన్నా, ఈ షర్ట్ ట్రై చేయండి, మహారాజులా ఉంటారు. ఒకసారి నేను చెప్పింది ఆల్రెడీ ట్రై చేసి చూడండి చాలు. భయ్యా, ఈ షర్ట్ అంతా 700 అన్నా. భయ్యా, ఇగో డబ్బులు తీసుకో. అదేటన్నా, సర్వసాధారణంగా బట్టలు అంటే ప్రతి ఒక్కరు బేరం ఆడతారు, మీరు ₹1 బేరం ఆడకుండా మొత్తం నేను అడిగినంత ఇస్తారేటన్నా. ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా ఫస్ట్ షర్ట్ వేసుకున్నాను అనుకో, మా అంగారు మాట చెప్పాడు, షహరాజులో ఉన్నవరా, ఈ షర్ట్ వేసుకుంటే రోడ్డు మీద వెళ్తే అందరూ నీకే చూస్తారు, ఎంత బాగుందో షర్ట్. మురిసిపోయేవాడు మహానుభావుడు. ఆయన చనిపోయి ఏ లోకం ఉన్నాడో కానీ ఆయన బుక్ చేసిగా చేసేవాడు భయ్యా. సూపర్ భయ్యా. అందుకని చెప్పేసి ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, తీసుకోమ్మా. ఇదిగోండి భయ్యా. ఓకే, సూపర్ భయ్యా, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్పండి భయ్య, ఎటు కావాలి? భయ్యా, స్కిన్ కలర్ షర్ట్ ఉందా? ఇదిగో అన్న. ఏం బాబు, ఒళ్ళు ఎలాగుంది? ఎండాకాలం కదండి, బాగా ఒక్క పెడుతుందండి. నేను అడిగింది ఏ కలరు, నువ్వు ఇచ్చింది ఏ కలరు? ఇదిగో అన్న, అన్ని స్కిన్ కలర్లు ఇస్తున్నాను, మీకు ఏ స్కిన్ కలర్ కావాలంటే ఆ స్కిన్ కలర్ తీసుకోండి. బాబు అవన్నీ ఎందుకు కానీ, ఈ షర్ట్ బాగుంది. ఈ షర్ట్ ఎంత? 700 అన్న. ఇదిగో బాబు. ఇందాక 2 బేరాలు చేసే కదా, డబ్బులు చూస్తే అందులో లేవు. డబ్బులు ఏం చేసావురా? అది కాదండి, ఆయన అయిన రోజే చేతివాటం చూపించేసావు. నేను చెప్పేది. నా సొంత షాప్ లో చూసుకుంటానన్నప్పుడే నీ గురించి నేను ఆలోచించవలసింది. నేను చెప్పేది ఒకసారి. ఇలా మెల్లి, సరే వెళ్ళిపోయి. చూసావా ప్రశాంతి, కష్టాల్లో ఉన్నాడని పనిలో పెట్టుకుంటే 2 బేరాల డబ్బులు కొట్టేసాడు. ఎవరండి? ఇంకెవరో కొత్త కుర్రాడు. మధ్యాహ్నం మీరు బయటకు వెళ్ళినప్పుడు నేను షాప్కి వచ్చానండి. ఇదిగోండి 2 షర్ట్లు అమ్మానండి, 2 షర్ట్ల డబ్బులు అండి. నాకు కొద్దిగా డబ్బులు బాగా అవసరం ఉన్నదండి, కొద్దిగా ఈ డబ్బులు నాకు ఇస్తే నేను కావాలంటే నెల జీతంలో కట్ చేసుకుంది కానండి. సరే, చాలా థ్యాంక్స్ అండి. ఎవరికన్నా ఇచ్చేటప్పుడు నాకు చెప్పేస్తావు కదా, నాకు చెప్పకుండా ఎలా ఇచ్చావు? మొన్న బస్సులోని ఫోన్ మర్చిపోయి వచ్చేస్తుంటే నాకు ఆ అబ్బాయి తెచ్చిచ్చాడండి. అందువల్ల అబ్బాయికి నేను అడగగానే డబ్బులు ఇచ్చాను. హలో, చెప్పండి అన్న. ఎక్కడున్నావు? ఇక్కడే బయట ఉన్నాను. ఒకసారి షాపుకి రా. పిలగానే అప్పుడు వచ్చేసావు. ఎక్కడున్నామో ఇప్పుడు దాకా నువ్వు?
బయటనే షాప్ పక్కన ఉన్నానండి. నేను పంపించినా సరే వెళ్ళిపోలేదు, బయటనే ఎందుకు ఉండిపోయామ్మా? తీసుకున్న డబ్బులకి పూర్తిగా పని చేయాలి కదండి, అందుకనేసి వెళ్ళిపోకుండా బయట వెయిట్ చేస్తున్నానండి. ఈ రోజుల్లో కూడా నీలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తీసుకున్న డబ్బులకి న్యాయం జరిగేదాకా పని చేస్తానంటున్నావు, నీ నిజాయితీ నాకు నచ్చింది. చెప్పాను కదన్నా, షాప్ ని సొంత షాప్ లో చూసుకుంటానని. షాప్ కి నష్టం వస్తే నాకు మనసు ఒప్పదన్న, అందుకే నేను అలా ఆలోచిస్తాను. నువ్వు గెంటేసినందుకు బాధ అనిపించలేదా? నన్ను గెంటేసినందుకు కూడా నాకేం కోపం అనిపించలేదన్నా, కాకపోతే నేను చెప్పింది ఆలకించలేదని నాకు చిన్న బాధ అనిపించింది అన్న. మీరే కాదన్నా, చాలా మంది ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నీ గురించి నాకు పూర్తిగా తెలియదు కదమ్మా. 2 బేరాలు అయినా సరే కౌంటర్లో డబ్బులు లేకపోయేసరికి నాకు కోపం వచ్చి అలా చేశాను. జాయిన్ అయిన రోజే అంత అర్జెంటుగా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంటొచ్చింది నీకు? ఉదయం నేను బేరం చూస్తుండగా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. హలో హలో అమ్మా, చెప్పమ్మా. బాబు, టాబ్లెట్లు అయిపోయాయి. వారం రోజులు బట్టి చెప్తున్నాను, మర్చిపోతున్నావు. ఈ రోజైనా గుర్తు పెట్టుకొని తెచ్చు బాబు. అలాగేనమ్మా, వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఈ వారం రోజుల నుంచి నేను మర్చిపోయి మెడిసిన్ పట్టుకెళ్ళట్లేదని మా అమ్మ అనుకుంటుందండి, కానీ నేను డబ్బులు లేక పట్టుకెళ్ళట్లేదని అమ్మకు తెలియదు కదా, అందుకే అంత అర్జెంట్గా డబ్బులు తీసుకున్నాను షాప్ లోంచి. ఇంత కష్టంలోని కూడా ఎదుటి వారికి నష్టం రాకూడదని ఆలోచించే చూడమ్మా, ఈ లక్షణం చాలా మంచిదమ్మా. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటే అన్న. చిన్నప్పటి నుంచి ఎన్నో బరువు బాధ్యతలు భుజాన్ని వేసుకుని కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఉన్నాం కాబట్టి ఎవరికి నష్టం కలగకూడదని చెప్పి మేము అలా ఆలోచిస్తూ ఉంటాం. మా మిడిల్ క్లాస్ లో సంతోషాలు చిన్న చిన్నవి అయినా మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం. ఎన్ని కష్టాలు ఎదురైనా నిజాయితీని మాత్రం వదులుకోమన్నా. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని పెద్దలు మాకు నేర్పించిన మంచి అలవాటు అది. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.